హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కొబ్బరి రైస్ లేదా పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఒకటి కానీ రెండు కానీ కొబ్బరికాయలు తీసుకొని ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలి, లైట్గా వాటర్ పోసి. నెక్స్ట్ దాన్ని ఇలా పాలు అనేది సపరేట్ చేసుకోవాలి పల్చటి గుడ్లో వేసి. నెక్స్ట్ దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యారెట్ సన్నగా తురుముకోవాలి, జీలకర్ర, బిర్యానీ ఆకులు, జాజికాయ, జాజి పువ్వు. సేమ్ మనం పలావాలో లేదా బిర్యానీలో ఏ ఐటమ్స్ వేస్తామో అన్నీ వేసుకోవచ్చు. లైట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వేపుకునేటప్పుడు లైట్గా ఆయిల్, నెక్స్ట్ నెయ్యి, ఈ రెండు వేసుకుని వేపుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వన్ బై వన్ ఒకటి వేసుకొని అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి రైస్ లేదా పులావ్ చికెన్తో కానీ మటన్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ బాగా చేస్తూ ఉంటారు. అంటే అన్ని చోట్ల చేస్తారు, అటు సైడ్ బాగా పండగలకి వాటికి ఎక్కువ చాలామంది కొబ్బరి రైస్ చేస్తారు. కొందరు కొబ్బరి రైస్ అంటారు, కొందరు కొబ్బరి పులావ్ అంటారు. ఇది మనకి రెస్టారెంట్లో కూడా దొరుకుతుంది. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి. నేను వాటర్ అనేది మిక్స్ చేయలే, వాటర్ మిక్స్ చేస్తే 2 గ్లాసులు వేసుకోవచ్చు. అది నాకు కొలత గ్లాసు, అందుకే దాంతో అలా కొలిసి పోస్తున్నాను. అలా మనం ఎన్ని గ్లాసులు వేసుకున్నామో అన్ని గ్లాసులు, 1కి 3 గ్లాసులు పాలు అనేది పోసుకోవాలి. ఒక గ్లాసు ఎక్కువైనా ఏం కాదు. అలా వేసుకొని కొంచెం వేడెక్కినాక మూత పెట్టుకొని వేడెక్కినాక కొంచెం తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకుని నెక్స్ట్ మనకి రైస్ అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికినాక రైస్ అనేది వేసుకోవాలి. రైస్ వేసుకొని తిప్పుకొని మూత పెడితే ఒక 5 to 10 minutesలో మన రైస్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.